జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలక్షన్స్ కావాలి. ఎప్పుడేమంటారు లీడర్ గారు? మా నలుగురం మాత్రమే ఎలక్షన్స్ కావాలంటున్నామంటున్నారు. ఓ నలుగురు మాత్రమే ఎలక్షన్స్ వద్దు అంటున్నారు. మిగతా వాళ్ళందరికీ ఎలక్షన్స్ కావాలి. కొత్త నాయకుడు రావాలి. అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యూనియన్ లీడర్గా ఈయన గడువు తీరిపోయింది. గడువు తీరినా మళ్ళీ ఇతనే యూనియన్ లీడరు, యునానిమస్ లీడరు కాదు. ఈసారి మేము ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఎలక్షన్గా? అవును, మా వర్కర్స్ అంతా ఎలక్షన్స్ కావాలి అంటున్నారు. హారిక మేడంతో చెప్పి ఎలక్షన్ డేట్ పంపిస్తాను. మీరు అందరూ వెళ్ళి భోంచేయండి. అన్నా ఏంటన్నా కథ అడ్డం తిరిగింది? నువ్వే లీడర్ అనుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారేంటన్నా? వర్కర్స్లో చేంజ్ వచ్చిందిరా. ఈసారి మనకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. నిన్నెవడన్నా ఎదిరించేది? నేనా? అవునండి, మీరే ఎలక్షన్లో పోటీ చేయాలి. పోటీ చేయనని ముందే చెప్పాను కదండి. వర్కర్స్ అంతా మన వైపు ఉన్నారన్నా. ఖచ్చితంగా మీరు గెలుస్తారన్నా. గెలవడం ఓడిపోవడం గురించి కాదు రవి. మీరు యూనియన్ లీడర్ అయితే చాలా బాగుంటుంది బావగారు. లేదమ్మా, ఈ ఫ్యాక్టరీలో మేము పనిచేయడం ఇప్పటికే మా అన్నయ్యకి అక్కడికి ఇష్టం లేదు. ఇంకా నేను యూనియన్ లీడర్ అయితే ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళకి నేను ఎదురు నిలబడాల్సి వస్తుంది. అనవసరంగా గొడవలు కూడా అవుతాయి. అందుకని ఒక అవినీతి పరుణ్ణి లీడర్గా కొనసాగిద్దాం అనుకుంటున్నారా? వాడు ఈ ఫ్యాక్టరీని ముంచాలనుకుంటున్నాడు. ఆ పని జరగనివ్వను వసు గారు. అందుకేగా మనం ఈ ఫ్యాక్టరీలో ఉన్నది. ఒక వర్కర్గా ఫైట్ చేయడం వేరు, ఒక లీడర్గా ఎదిరించడం వేరు కదన్నా. నాకు ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయకండి. కట్టుకున్న భార్యకి, కన్న పిల్లలకి సరైన న్యాయం చేయలేను. ఇంకా వర్కర్స్కి న్యాయం చేస్తాను. ఏం చేద్దామక్క? బావగారు ఒప్పుకునేలా లేరు. ఆయన ఏదో రకంగా ఒప్పించాలి పద్మ. ఆయనే రావాలి. అన్నయ్యని ఎలా ఒప్పించాలో మీరే ఆలోచించాలో దినా. అవునక్క, మీరు చెప్తేనే బావగారు ఒప్పుకుంటారు. ఆయన ఎలా ఒప్పించాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.